9 నెలల ఉత్కంఠకు తెరపడింది. సునీత బుచ్ ఎప్పుడెప్పుడు భూమి మీదకు వస్తారన్న ఆందోళన తొలగిపోనుంది. అనంతరం అనంత విశ్వంలో సాంకేతిక లోపంతో అంతరిక్షంలో ఆగిపోయిన వ్యోమగాముల కథ సుఖాంతంగా ముగిసేందుకు దారులు తెరుచుకున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోనే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు త్వరలోనే భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్లో ప్రయోగించిన క్రూ 10 మిషన్ ISSతో విజయవంతంగా అనుసంధానమైంది. ఆదివారం ఉదయం 9:37 ఈ ప్రక్రియ జరిగినట్లు నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్లో కూడా పంచుకుంది. సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ స్థానంలో తాజాగా అక్కడికి వెళ్లిన 4 వ్యోమగాములు పనిచేయనున్నారు. భారత కాలమానం ప్రకారం క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ 10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోనికి మోసుకువెళ్ళింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లైన్, నికోలస్ ఎయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ISSకు చేరుకోనున్నారు. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో వారు ISSకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రణాళిక ప్రకారం వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమనౌకలు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో వారు ISSలోనే చిక్కుకుపోయారు. తాజాగా క్రూ 10లోనే వీరు తిరిగి రానున్నారు.